హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే ఆడిషన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. అంటే మీకు ఆల్రెడీ యాక్టింగ్ అనుభవం ఉందనుకోండి, దాని ప్రకారంగా ఆడిషన్స్కి కాస్టింగ్ కాల్ పిలిచినా, తర్వాత ఆడిషన్స్కి సినిమా ఆఫీసులకు పిలిచినా మీరు వెళ్తారు. వాళ్ళు అడిగింది ఏదైతే ఉందో దానికి పర్ఫామ్ చేసేస్తారు. ఎందుకంటే మీకు కొంత ప్రాక్టీస్ ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా చేసే అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా యాక్టింగ్ చేయాలి, సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి బేసిక్గా మీరు అందంగా ఉన్నారనో, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారనో, మంచి పొడవు ఉన్నారనో మీకు క్యారెక్టర్ ఇవ్వరు కదా. మీరు ఎలా చేస్తారో చూసి దాన్ని బట్టే మీరు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి అసలు మీకు యాక్టింగ్ స్కిల్స్ ఎలా వచ్చు, మీరు ఎలా కెమెరా ముందు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా యాక్ట్ చేస్తారన్న విషయం వాళ్ళకి తెలియాలి కదా. దానికోసమే ఆడిషన్స్ పెడతారు. సో దానికి సంబంధించి మీకు ఎలాంటి ప్రిపరేషను లేకుండా మంచి ఏదో కొన్ని సినిమా డైలాగులు ప్రాక్టీస్ చేసేసుకొని దానికి వెళ్ళి నాకు ఏదైనా నీకు ఏమొచ్చో చెప్పు అని అడుగుతారు. అనగానే ఏదో ఒక హీరో చెప్పిన డైలాగ్ చెప్తావు. చెప్పగానే వాళ్ళు పెద్ద ఇంప్రెస్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ హీరో అక్కడ చెప్పాడు, అదే విషయం నువ్వు చెప్పు, నీలో కొత్తగా విషయం ఏముంది అన్న కాన్సెప్ట్లోనే వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదో ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో డైలాగే తీసుకున్నారు, హీరోలాగా అతను ఆ హీరో ఎలా అయితే చెప్పాడో అలా చెప్పకుండా మీరు ఆ డైలాగ్ను ఓన్ చేసుకొని బైహార్ట్ చేసి నిద్దట్లో కళ్ళు మూసి అడిగినా సరే చెప్పగలిగే విధంగా డైలాగ్ ప్రిపేర్ అయిపోవాలి. అంటే డైలాగ్ మీ మైండ్లో మగ్గప్ అయిపోవాలి. ఎప్పుడైతే మగ్గప్ అయిపోయిందో ఎలాంటి సందర్భంలో చెప్పినా టక్టక్మని చెప్పగలుగుతారు. సో డైలాగ్లో ఫ్లో ఉంటుంది కాబట్టి దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్తోనూ ఎమోషన్తోనూ మీరు డైలాగ్ ప్రాక్టీస్ చేసుకొని సిద్ధంగా ఉంటారు. మీకు ఏమొచ్చో చెప్పు అని కొంతమంది అడిగారు అనుకోండి, మీరు ప్రాక్టీస్ చేసింది డైరెక్ట్గా అక్కడ పర్ఫామ్ చేయొచ్చు. దీనికోసం కొంతమంది ఏమంటారంటే వాళ్ళు ఒక సీన్ ఇస్తారు, ఆ సీన్లో అమ్మ ఈ క్యారెక్టర్ నీది, ఈ క్యారెక్టర్ నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆ క్యారెక్టర్కి అప్పటికప్పుడు చదివి ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని నీ క్రియేటివిటీని ఉపయోగించుకొని దానికి తగ్గట్టుగా నువ్వు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అప్పటికప్పటికి ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని చెప్పడం అనేది కష్టం అవుతుంది. వాళ్ళు చెప్పిన ఏదో చిలక పలుకుల్లా ఉంటా తప్ప హార్ట్ఫుల్గా చెప్పే పరిస్థితి రాదు. ఇలాంటిది ఓన్గా చెయ్యాలంటే మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఏం చేయాలి, మీరే రకరకాల జానర్లో ఉన్నటువంటి కొన్ని సినిమాల్లో డైలాగులు కానీ మీరు సొంతంగా ఏదైనా సందర్భాన్ని క్రియేట్ చేసుకొని మీరు రాసుకొని ఆ డైలాగులు ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉన్నారనుకోండి. కొన్ని ఆఫీసులకు వెళ్ళినప్పుడు నాకు కామెడీ టింజ్ ఉన్నది ఏమంటే చెయ్యమ్మా అంటారు, కొంతమంది ఎమోషనల్గా ఉన్నది చేయంటారు, కొంతమంది ట్రాజడీకి సంబంధించి చేయమంటారు, కొంతమంది మంచి కోపంగా ఉన్నది చేయమంటారు, కొంతమంది రొమాంటిక్ వేలో ఉన్నవి చేయమంటారు. నాకు 4-5 జానర్లు మీరు ప్రాక్టీస్ చేసుకొని ఉన్నారనుకోండి, ఆ ప్రాక్టీస్ చేసిన అనుభవం మీ పనికి వస్తుంది. అలాంటిది ఏదైనా అడిగితే మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి అది మీరు చెప్పేస్తారు. లేదు ఓన్గా ఏదన్నా వాళ్ళు ఒక సీన్ ఇచ్చి చేయమంటే ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ని మీకు హెల్ప్ అవుతుంది. అప్పుడు ఈజీగా చేయగలుగుతారనమాట. సో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ముందు మీరు కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలోని చూసి చెప్పాలి. మిమ్మల్ని మీరు కెమెరాకు ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇలా కెమెరా ఉంటుండగా నువ్వు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆహా నీకేదో చెప్పావంటే ఎవరికి చెప్తున్నావు, నువ్వు కెమెరాకి చెప్తున్నావా లేకపోతే వేరే వాళ్ళకి చెప్తున్నావా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ కెమెరా కాన్షియస్నెస్ అనేది ఉండాలి. తర్వాత ఏది చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పు. అంతే డౌట్గా ఇది కరెక్టా కాదా అన్న డౌట్ అనేది కెమెరాలో కనిపించకూడదు. కాబట్టి ఏది తప్పు చెప్పినా పర్లేదు, కాన్ఫిడెంట్గా చెప్పు. అప్పుడు వాళ్ళు వీడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, సరిగా చెప్పలేకపోయినా వీడి చేత మేము చేయించుకోగలం అన్న నమ్మకం కూడా వస్తుంది. సో ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఏ ఆడిషన్ అన్నా సరే ధైర్యంగా ఫేస్ చేయగలుగుతారు. యూ విల్ గెట్ ఏ గుడ్ ఆపర్చునిటీస్ ఆల్సో. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.